మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. ఇక్కడ క్లియర్గా వెహికల్ అంతా హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. కూడా వెనక కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ ఎన్కే పాడు. రైట్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇది పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ జర్నీలో వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు. సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వన్స్ డార్క్నెస్ వచ్చిన తర్వాత వెహికల్ని మనం క్లియర్ కట్గా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్ సైడ్ బ్లింకర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ ఎంత డార్క్ ఉన్నా కూడా రైట్ సైడ్ బ్లింకర్ మనకి హెడ్ లైట్స్ కూడా కనిపిస్తాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తామని చూడండి వారి వెహికల్. సో వారు ఇక్కడ నుంచి ఈ కల్పర్ టోల్ ప్లాజా రైట్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత వారు వైన్ షాప్కి వెళ్ళారు. మెకానిక్ వైన్ షాప్, నిపుణ్ టాపిక్స్ వైన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ 3 ఫుటేజ్ దొరికాయి మాకు. చూడండి, ఇక్కడ కూడా క్లియర్ కట్గా హెడ్ లైట్ రైట్ ఇట్స్ ఇండికేటర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. హెడ్ లైట్ లేదు. అంటే టైం సేవ్ చేయడానికి మేము ఫుటేజ్ ముందుకు తీసుకెళ్తున్నాము. కొద్దిగా టైం తీసుకుంటాం. జస్ట్ ఒక సెకండ్ ముందుకు వచ్చాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకున్నాం. వస్తారు కదా, ఇక్కడే ఉంచండి. అట్లే ఉంచండి. అలా ఉంచి ఎంత ఇది 9:10 వస్తారు. ఒక 2 నిమిషాలు వచ్చేస్తారు. ఇక వారు వస్తున్నారు ఇక్కడికి. నిపుణ్ టానిక్ వైన్ షాప్. సో ఇవన్నీ మనకు యూపీఐ పేమెంట్స్, వారి యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేసాం. అంటే కొరాబరేషన్ బోత్. ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు. అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఈ ఫుటేజెస్ దొరికాయి. చూడండి, వారు యూపీఐ పే